అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ అనే గ్రామంలో ఉన్నామండి. పెనుగొండ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ ఎంత ఫేమస్, ఇక్కడ పెనుగొండకే కజ్జికాయ కూడా అంతే ఫేమస్ అన్నమాట. అంత ప్రసిద్ధమైన పెనుగొండ కజ్జికాయ ఎలా తయారు చేస్తారో ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్గా మనం పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నామన్నమాట. సెంటర్ అందరికీ ఐడియా ఉంటుంది. దానికి ఆనుకునే ఇక్కడ ఒక షాప్ ఉందన్నమాట. ఇందులోనే పెనుగొండ ఫేమస్ అయిన కజ్జికాయ తయారు చేస్తుంటారు. ఈ షాప్ లో కజ్జికాయ ఏ విధంగా తయారు చేస్తారు అనేది చూడొచ్చు. మన గోదావరి జిల్లాలో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఫేమస్ ఉంటుందండి. తాపేశ్వరం మడత కాజా చూపించడం జరిగింది, అలాగే కాకినాడ గొట్టం కాజా చూపించడం జరిగింది, అలాగే ఆత్రేయపురం పూతరేకులు, ఇంకా చాలా ప్లేస్లో చాలా స్వీట్ ఐటమ్స్ మీకు చూపించడం జరిగింది. పెనుగొండ ఫేమస్ అయిన కజ్జికాయలు ఇవేనండి. ఒకసారి చూడొచ్చు, భలే కనిపిస్తున్నాయి కదా, వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తున్నాయో తెలియదు కానీ భలే కనిపిస్తున్నాయి. ఈ పెనుగొండ కజ్జికాయ అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ తయారు చేసే విధానం కూడా చూడొచ్చు మనం. థ్యాంక్ యూ సార్. చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారా, మనకి వచ్చిన వెంటనే టేస్ట్ చూడమని ఇస్తున్నారు అనమాట. అంటే గోదావరి జిల్లాలో వచ్చిన వెంటనే గెస్ట్లకి అతిథి మర్యాద అంటారు కదా, వచ్చిన వెంటనే స్వీట్ తినమని ఇస్తారు. వీళ్ళు చాలామంది అంతే, మీరు ఆత్రేయపురం వెళ్ళిన ఒకసారి టేస్ట్ చూడండి అని ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అంతే అన్నమాట. ఇది కజ్జికాయ అంటే ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం. చూసి తయారు చేసే విధానం కూడా తర్వాత చూడొచ్చు. భలే ఉందండి. అంటే నేను చాలా రకాల స్వీట్లు తిన్నాను కానీ చాలా ఏరియాలో టేస్ట్ చేశాను కానీ ఇంత టేస్ట్ అయితే ఎక్కడా లేదని చెప్పుకోవాలి. అంటే చాలామంది అది బాగోపోయినా చాలా బాగుంది అంటారు. మనం అలా కాదు, రియల్గా చెప్తున్నా. వచ్చి చూడండి ఒకసారి, మీరే డైరెక్ట్గా టేస్ట్ చూడొచ్చు. చూసిన తర్వాత తీసుకెళ్ళొచ్చు. ఈ పెనుగొండ కజ్జికాయ అంటే ఇలా ఉంటుందని చాలా అద్భుతమైన టేస్ట్ మాట. అమృతం కలిపేరలేదు తెలియదు కానీ అంత అద్భుతంగా ఉంది. స్వీట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇది తయారు చేసే విధానం కూడా ఒకసారి చూద్దామండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దుర్గారావు గారు. అసలు ఆ కజ్జికాయ ఎలా తయారు చేస్తారు ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మైదా, యాక్చువల్గా మైదా తీసుకోవాలండి. ఆయిల్, మైదాలో ఆయిల్ కలపాలి. తినే సోడా ఇది మైదా, ఆయిల్, తినే సోడా వేస్తాం. ఇలా కలిపి ఇక్కడ ఇందులో ఈ బౌల్లో మొత్తం కలిపేసి మొత్తం ముద్ద అయిన తర్వాత కలపడానికి మిషన్ ఉపయోగించుకుంటాం. మిషన్ లేని వాళ్ళు మామూలుగా కూడా కలిపేస్తాం. చేతిలో రఫ్ చేస్తాం. ఓకే, ఇలా రఫ్ చేస్తాం. ఓకే. దీంట్లో వాటర్ కలుపుకోవాలా? వాటర్ కలుపుతాం ఇప్పుడే. ఓకే. ఇలా వాటర్ వేసుకొని ఇలా కలుపుతాం దగ్గరికి. ఇలా కొంచెం చేపేటప్పటికి ముద్ద కింద తయారవుతుంది. ముద్ద కింద అయిపోతుంది మొత్తం. ఓకే. ముద్ద కింద అయిపోయిన తర్వాత కలిపిందంతా ఇక్కడ ముద్ద కింద తయారైంది. ఓకే. ఆయిల్, తిని సోడా వేసుకుని కొంచెం ముద్ద కింద తయారు చేసుకుంటే ఇలా తయారవుతుంది. ముద్ద అయిపోయిన తర్వాత ఇలా తింపుకోవాలి. ముద్ద అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న వంటలు కింద తీసుకోవాలి. ఈ సైజ్ తీసుకోవాలి. ఓకే. రోజు చేసేది మేము కొట్లో 26 అవుతాయి. ఈ సైజ్ తింపుతాం. ఈ చిన్న సైజ్ తీసుకుంటారు. యాక్చువల్గా కజ్జికాయ అంటే చాలా పెద్ద సైజులో ఉండేది వరకు. అవి వేరండి, అవి పెద్ద సైజు. మీ పెనుగొండ కజ్జికాయలు అంటే చిన్న సైజు ఉంటాయి. ఓకే. పెద్ద సైజు ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం. ఆర్డర్ ఇస్తే చేస్తారు, కానీ ఫేమస్ ఏంటంటే చిన్న కజ్జికాయలే. ఇదే స్పీడ్గా వెళ్తా ఉంటాం. ఓకే. ఈ ముక్కలు తెంపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి?
ఇలా అప్పడాలు చేయాలా? ఓకే ఓకే. కజ్జికాయ అంటే పూర్వకాలం ఆడవాళ్ళకి అందరికీ తెలుసు, కానీ ప్రస్తుత జనరేషన్లో ఇవన్నీ తయారు చేయకోకుండా చాలామంది షాపుల్లో కొనేసుకుంటున్నారు. ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే మహిళలు తయారు చేసుకోవాలంటే కనుక ఏం కాదు, మైదా పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని తిని సోడా కొంచెం వేసుకుని మిక్స్ చేసుకుని ఇలా ముద్ద కింద తయారు చేసుకోవాలి. చపాతీలు వేసి ఆడవాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. ఇలా ముద్ద కింద వచ్చిన తర్వాత ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఇలా పెద్ద పెద్ద సైజు కజ్జికాయలు కాదు, చిన్న సైజు కజ్జికాయలే. అందుకు చిన్న రౌండ్లుగా తీసుకుని అప్పుడు మైదా పిండి ఉండల కింద తయారు చేశారు కదా, దాన్ని తర్వాత ఏం చేస్తున్నారు మీరు? మైదా పిండి చిన్న చిన్న అప్పడాలు కొట్టి చిన్న చిన్న అప్పడాల కింద తయారు చేసుకుంటారు. అంటే చపాతీలు ఎలాగ నొక్కుతారో అలాగే నమ్మది కూడా, కానీ చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి ఏదైనా పిండి వంటలు తయారు చేసేవారు. ఆ రోజులు కాలక్రమాన్ని తగ్గిపోతున్నాయి అన్నమాట. వీళ్ళు చూస్తే ముచ్చటేస్తుందన్నమాట. సరదాగా అందరూ కూర్చుని ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో అలా తయారు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ కజ్జికాయలు. అందుకేనేమో ఎంత ఫేమస్ అయింది. అంటే చాలామంది తయారు చేస్తూ ఉంటారు కానీ గజిబిజిగా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా నీట్గా ఓపిక్గా, అంటే ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటారు కదా, అందుకే వీళ్ళు తయారు చేయడం కూడా బాగా తయారు చేస్తున్నారు. అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పటి వరకు చిన్న చిన్న ఉండలు తీసుకుని చిన్న చిన్న అప్పడాల కింద నొక్కారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. మన గోదావరి జిల్లాలో ఎక్కువగా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూజు కూడా ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూద్దామండి. కజ్జికాయలు టేస్ట్ రావాలంటే కొబ్బరి నూజు మెయిన్. ఇక్కడ కొబ్బరి తీసుకున్నారు, కొబ్బరి కూరు. ఆ కూర తీసే విధానం చాలామంది కూర తీసుకునేది ఉంటుంది, అలా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మిషన్ ఉంది, ఆ మిషన్ ద్వారా కూడా తీస్తున్నారు. ఒకసారి చూడండి ఏ విధంగా తీస్తున్నారు. కొబ్బరి కూర ఇదంతానే ఒకసారి చూడొచ్చు. దీన్ని ఇప్పుడు బెల్లం పాకం తయారు చేస్తారు అన్నమాట. బెల్లం పాకంతో కొబ్బరి నూనె తయారు చేస్తారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు. మనం కొబ్బరి నూనె తయారు చేసే విధానం తర్వాత అలా పాకం పెడతాం. బెల్లం తీసుకోవాలి. ఎంతెంత పాలు వేసుకోవాలో తెలుసా? అది వాయికి వచ్చి 4 కేజీలు బెల్లం వేస్తాం. 4 కేజీలు, ఒక గిన్నెలో 4 కేజీలు బెల్లం తీసుకుంటారు. వాటర్ కలిపి వాటర్ ఇవ్వండి. ఎయిరా వాటర్ వేస్తే మన తేడా వస్తుంది. డైరెక్ట్ గా ఇప్పుడు కొబ్బరి కూర తీసుకుంటారు, దాంట్లో బెల్లం వేసేస్తారా? బెల్లం చెత్త కొట్టేసి కలిపేసి అది వేడి కరిగిపోయి పాకం అవుతుంది అన్నమాట. దగ్గర పడిన తర్వాత అప్పుడు దింపుతాం అనమాట. ఓకే ఓకే. ఇది కొబ్బరి నూనె తయారు చేసే విధానం. ఓకే. మనం కొబ్బరి చెక్కల నుంచి కొబ్బరి కూర తీసుకున్నాం కదా, తీసుకుని అది బెల్లం ఇంచుమించు ఒక గిన్నెకి వచ్చి 4 కేజీలు తీసుకుంటారండి బెల్లం. ఆ చెతకొట్టిన బెల్లం ఇవన్నీ కలిపితే ఇలా కొబ్బరి నూనె తయారవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండదు చూద్దాం. ఇది కొబ్బరి నూనె తయారు చేసే విధానం అన్నమాట. కొబ్బరి నూనె కలిపిన తర్వాత ఇలా ఆరబెడతాం, చల్లబెడతాం. ఈ కొబ్బరి నూనె తయారు చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు వేస్తున్నారండి, అలాగే నెయ్యి, అలా యాలకుల పౌడర్ కూడా కలుపుతున్నారు అనమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. చాలామంది ఈ జీడిపప్పు పలుకులు అవి వేయనమాట, అందుకే అంత టేస్ట్ ఉండకపోవచ్చు. ఇది మెయిన్ ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె తయారు చేసే విధానం మ్యాక్సిమం మీకు చూపించడం జరిగింది. లాస్ట్లో మాత్రం ఈ జీడిపప్పు, యాలకుల పౌడరు, నెయ్యి ఈ 3 వేస్తే ఇంత టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే
అసలు తయారు చేయడం విధానం ఇక్కడ అప్పడాల వరకు వచ్చినాయమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్తారా మీరు? అప్పడాలు తీసుకుంటారమ్మా. ఓకే, కొంచెం ఆయిల్ తీసుకుంటున్నారు, వాటర్ పెడుతున్నారు, దానికి వాటర్ పెడుతున్నారు మధ్యలో. ఓకే, ఇది కజ్జికాయలు చేసుకునే ఇది ఏంటమ్మా? ఇది ఈ చెక్క ఇది దొరికేస్తాయి కదా మార్కెట్లో మనకి. ఈ చిన్న సైజు తీసుకోలేమ్మా. సైజ్ చెప్తే వాళ్ళు చేస్తారు అన్నమాట కజ్జికాయలు నొక్కినదంటే. ఓకే ఓకే, దాంట్లో కొబ్బరి నూజు పెట్టి మీరు ఇలా కట్ చేసుకోవడం, అదే నొక్కడమే. ఓకే ఓకే, చెక్క పెట్టి వాటర్ పెట్టి ఆయిల్ పెట్టకూడదు. ఓకే ఓకే, ఇక్కడ చిన్న చిన్న అప్పడాల కింద నొక్కున్నాం కదా, దాన్ని కజ్జికాయలు నొక్కునే చెక్క ఉంటుంది. అక్కడ చాలామంది తయారు చేస్తుంటారు, బయట షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న సైజు చెక్క తీసుకోవాలన్నమాట. అంటే కజ్జికాయలు పెద్ద పెద్ద కజ్జికాయలు అనుకుంటారు, అలా కాదు, చిన్న సైజులో ఉంటాయి కాబట్టి ఈ చిన్న సైజు చెక్క తీసుకుని దాంట్లో కొబ్బరి నుంచి పెట్టుకుంటున్నారు అనమాట. కొంచెం వాటర్ తడుపుకుంటున్నారు, ఆయిల్ మాత్రం పెట్టట్లేదండో. ఆ వాటర్ తడుపుకుని జస్ట్ కొబ్బరి నుంచి పెట్టుకుంటున్నారు. ఆ కొబ్బరి నుంచి పెట్టుకుని నొక్కుతున్నారు అనమాట. నొక్కిన తర్వాత పైన ఏమైనా మిగిలిపోయిన మైదా ఉంటే కనుక ఉండ తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఇది నొక్కే విధానం, ఇది ఈ విధంగా ఉంటుంది. నొక్కిన తర్వాత ఈ కజ్జికాయలు చాలా డిజైన్గా కనిపిస్తున్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒకసారి అది కూడా చూడొచ్చు మీరు. చెక్కలో పెట్టి నొక్కిన తర్వాత ఇలా తయారవుతాయి అన్నమాట. దీన్ని ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసే విధానం కూడా చూడొచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది. కజ్జికాయ తయారు చేయడం మీకు బాగా తెలుసు మాట. ఇప్పుడు ఎలా తయారు చేయాలి? ఇప్పుడు వరకు మేము నొక్కి విధానం వచ్చింది, దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఎలా ఫ్రై చేస్తారో ఒకసారి చెప్తారా? చూపిస్తామా? ఓకే, ఇవి మనం నొక్కిన తర్వాత ఇలా తయారవుతాయి. ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. ఓకే, కజ్జికాయలు ఫ్రై చేసే విధానం కూడా చూడొచ్చు మనం. ఎంతసేపు ఫ్రై చేయాలమ్మా ఇది? ఈ ఒక 10 minutes పడుతుంది. 10 minutes. 10 minutesలో మొత్తం ఫ్రై అయిపోతాయి. చాలామంది ఇప్పుడు జనరేషన్లో అందరూ గ్యాస్ పొయ్యిల మీద వండుతుంటారు, కానీ వీళ్ళు పెనుగొండ కజ్జికాయలు మాత్రం ఊక పొయ్యి మీద తయారు చేస్తున్నారు. చూసారా, ఒకప్పుడు పిండి వంటలు అందరూ ఊక పొయ్యి మీద తయారు చేసేవారు. ఇప్పుడు ఎవరు ఊక పొయ్యి ఉపయోగించట్లేదు. చూసారు కదా ఏ విధంగా ఉందో ఊక పొయ్యి. ఇది గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది, మనకి తీసేసుకోవచ్చు. భలే కనిపిస్తున్నాయి. ఇవి తయారు చేయడం కూడా ఇంట్రెస్ట్ ఉండాలి చాలా మందికి. చూసారు కదా, ఫైనల్గా ఇంచుమించు గోల్డ్ కలర్ దగ్గరగా ఉంది. ఇది ఫ్రై చేసే విధానం ఇంకా కంప్లీట్ అయిపోయింది. తర్వాత పాకలు వేసుకోవచ్చు అన్నమాట.
ఫ్రై అయిపోయాక పాకంలో వేసుకుంటాం. ఓకే ఓకే. ఈ ఫ్రై అయిన తర్వాత పాకంలో వేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు పాకంలో వేస్తున్నాం. ఇది ఓకే. ఫ్రై అయిపోయింది, పాకంలో వేస్తున్నారు. ఇప్పుడు పాకంలో వేస్తారు కదండి, పాకంలో వేసిన తర్వాత నొక్కుతున్నారు అనమాట. ఓకే. ఒడిగి చట్టంతో నొక్కితే మాత్రం పాకం పట్టుకుని ఉంటుంది అంటండి. ఒక 10 మినిట్స్కి ఈ పాకంలో ముంచిన కజ్జికాయ ఏ విధంగా కనిపిస్తుందో మీకు, చాలా అంటే చాలా జ్యూసీగా ఉంది, భలే ఉంది. ఇది చూస్తేనే తినేయాలనిపిస్తుంది. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఒకసారి లాస్ట్లో కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇవే పాకంలో ముంచిన తర్వాత కజ్జికాయలు ఈ విధంగా కనిపిస్తాయి. ఒకసారి స్టాక్ చూసారా, ఎన్ని కజ్జికాయలు రెడీగా తయారు చేసి ఉంచుకున్నారు. అంటే చాలా మంది ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికి కావాల్సిన మన స్టేటే కాదు, అదర్ స్టేట్స్ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ వెంటనే రెడీ చేయాలి కాబట్టి ఇక్కడ స్టాక్ ఏ విధంగా ఉందో చూపించడానికి ఒక గదిలో స్టోర్ చేశారన్నమాట ఇవన్నీ. ఇప్పుడు పెనుగొండకి ఫేమస్ అయిన కజ్జికాయ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం మేకింగ్ విధానం ఎలా ఉంటుందో తయారు చేయడం చూపించడం జరిగింది. భవిష్యత్తులో మీరు ఎవరికైనా కజ్జికాయ తయారు చేసుకోవాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు. ఏం చేసినా ఎక్కడ తయారు చేసినా కానీ ఎంత టేస్ట్ మాత్రం ఎక్కడ రాదండి. అందుకే పెనుగొండకి అంత గిరాకీ అన్నమాట. ఫైనల్గా తయారు చేసిన కజ్జికాయ అయితే ఇదేమాట. చిన్న సైజులో ఉండే కజ్జికాయ, మీరు బయట అయితే పెద్ద పెద్ద సైజులో ఉండే కజ్జికాయ తయారు చేస్తూ ఉంటారు. ఇది కేజీకి వచ్చి ఇంచుమించు 22 అలా వస్తాయంటండి. అంతేనండి, కేజీకి వచ్చి ఇంచుమించు 25 అలా వస్తాయంట. కేజీ వచ్చి 340 రూపాయలంట. ఇంత ఫేమస్ అని కజ్జికాయ ఫస్ట్ టైం అన్నమాట నేను రావడం. నాకు తెలుసు కానీ పెనుగొండ విలేజ్ వీడియో అంతా చేశాను కానీ కజ్జికాయ గురించి చేయలేదు. ఒకసారి ఫైనల్గా దీన్ని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. భలే ఉంది, జ్యూసీగా భలే. పాకంలో తీసిన కజ్జికాయలు భలే తినేయాలనిపిస్తుంది చూసిన వెంటనే. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. భలే ఉందండి. అసలు నేను కజ్జికాయని స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడను. బట్ ఏంటంటే ఈ కజ్జికాయలు ఏదో భలే ఉందండి. అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ అంత బాగుందన్నమాట. రియల్గా చెప్తున్నా, రియల్గా బాగుంది. మీకు ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చూడండి, మీకు నచ్చితే మా గోదావరి జిల్లాలో విజిట్ చేస్తే కనుక పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ చూసిన తర్వాత ఈ కజ్జికాయ ఒకసారి టేస్ట్ చూడండి. చూస్తే నచ్చితే తీసుకెళ్ళొచ్చు. ఒకసారి తింటే మాత్రం లైఫ్లో మర్చిపోరేమో, అంత బాగుంది. టేస్ట్ మాత్రం భలే ఉంది. లోపల నౌజ్ కూడా, కొబ్బరి నూజు కూడా భలే ఉంది. ఇది పెనుగొండలో కజ్జికాయ తయారు చేసే విధానం. చాలా బాగుందండి. మధ్య మధ్యలో జీడిపప్పు కూడా తగ్గుతుంది. రియల్గా బాగుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్వీట్ ఫేమస్ అన్నట్టు అంత బాగుందన్నమాట. అది నమస్తే అండి. నమస్తే. మన గోదావరి జిల్లాలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది. అలాగే పెనుగొండ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పెనుగొండ కజ్జికాయ. అసలు ఇంత ఫేమస్ అవడానికి కారణాలు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు షణ్ముఖ కోట్లింగారు. సరే, ఎలా స్టార్ట్ చేశారు ఏంటి? ఈయన నాన్నగారు.
మీ నాన్నగారు నాన్నగారు స్టార్ట్ చేశారు. పేరండి? వినుమర్తి కాళిదాస్ గారు. వినుమర్తి కాళిదాస్ గారు. నాన్నగారు అమ్మగారు చిన్నప్పటి నుంచి స్వీట్ వ్యాపారం చేస్తూ ముందర బండి మీద వచ్చారండి. ముందర బండి మీద చేశారండి వ్యాపారం. తర్వాత కొద్ది కొద్దిగా ఫేమస్ అయ్యి షాప్ పెట్టింది. అంటే మీ నాన్నగారు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నాన్నగారు స్టార్ట్ చేసి 50 సంవత్సరాల దగ్గర 50 సంవత్సరాల 55 సంవత్సరాల నుంచి చేస్తాం. యాక్చువల్గా కజ్జికాయ అంటే చాలా మంది చిన్నప్పుడు మేము పెద్ద పెద్ద కజ్జికాయలు తిన్నాం, కానీ మీ కజ్జికాయ చూస్తే చిన్న సైజులో ఉంది. చాలా పాకంగా భలే కనిపిస్తుంది. అంటే మీరు అలా మార్చడానికి కారణాలు? అంటే ఇదివరకు పెద్ద సైజు ఉండేదండి, అందరూ హెవీ అయిపోతుందని చెప్పి కొద్దిగా చిన్న సైజు పెట్టాం. అదే సారీలోకి అయితే పెద్ద కజ్జికాయ, భోజనాల్లోకి టిఫిన్లోకి చిన్న సైజు కజ్జికాయ పెట్టాం. విందు భోజనాలు కూడా కజ్జికాయ పెడుతున్నారు. ఫంక్షన్ అన్నిటికీ చిన్న కజ్జికాయ. సార్లకు సూడు సారీ అంటే పెద్ద సైజు అవి కేజీకి 10 వస్తాయండి. మరి 10 సైజు అంటే హెవీ అయిపోతుంది, భోజనం చేయలేరండి. అవునండి. అందుకని చెప్పి చిన్న సైజు సరే, ఎక్కడంటే వేరే గ్రామాల్లో కూడా కజ్జికాయ తయారు చేస్తారు, మీకుండే టేస్ట్ మాత్రం అది రావట్లేదు. ఎలా సాధ్యం? అది అదే ఆయన సీక్రెట్ అండి. అది సీక్రెట్ అంటారా? ఏదైనా అమృతం ఏదైనా కలుపుతారేమో దాంట్లో. అందరూ కస్టమర్ల డే వల్ల అంతా ఈ రోజున మనం ఎలా ఉన్నా ఉంటాయి. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారా? మామూలుగా బయట ఉన్న వాళ్ళకి ఎవరన్నా అడిగితే బస్ సర్వీస్కి పంపుతూ ఉంటాం. రేట్లు ఎలా ఉంటాయి సార్ మీ షాప్లో? ఇప్పుడు కజ్జికాయ తయారు చేసే కజ్జికాయ వేసి ఇప్పుడు కేజీ ప్రజెంట్ 340 రూపాయలు కిలో. 340. ఈ జీడిపప్పు, బెల్లం, జీడిపప్పు, నెయ్యి, యాలక్కాయ ఇవన్నీ పడతాయి. అది కాకుండా వేరే కజ్జికాయ అంటే అది జీడిపప్పు బాదం వేసింది అయితే 400 అండి. 400. ఇది ఏంటంటే కొబ్బరిలోనే మనం బెల్లం పాకం పెట్టి చేస్తాం. మీకు అందరూ పందారు చేస్తారండి, మనం బెల్లం పాకం పెడతాం. ఇది మీకు ఒక వారం రోజులు 10 రోజుల దాకా నిల్వ అవుతుంది. మనం ఇప్పుడు కజ్జికాయలు కూడా ఇంచుమించు 10 రోజుల దాకా 10 రోజుల వరకు నిల్వ. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి? పెట్టక్కర్లేదు, పర్లేదు, మామూలుగా ఉన్న 10 రోజులు నిల్వ అవుతుంది. మరి అందరూ ఒక రోజు ఇది చేయలేరు కదండి. ఇది కాకుండా మీ షాప్ లో ఇంకా ఉంటాయండి ఐటమ్స్? ఇంకా కలాకండ్ సమోసా ఒకటి ఉందండి, బొబ్బట్టు ఒకటి ఉంది. మెయిన్ మట్టికి కజ్జికాయ అండి. నెక్స్ట్ వచ్చి కలాకండ్ సమోసా, స్వీట్ సమోసా, లోపల కలాకండ్ వస్తుంది, అదే నేతి బొబ్బట్టు అండి. కస్టమర్లు కూడా మాకు అలాగే ఇచ్చేస్తున్నారండి. మీరు కూడా సౌమ్యంగా బాగా మాట్లాడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ కోవా ఐటమ్ కూడా తయారు చేస్తున్నారు. భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇవి షాపుల్లో పెడితే భలే కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది తీసుకెళ్తూ ఉంటారు కోవా ఐటమ్స్. అంటే ఇదే అంటే ముందు కోవా తయారు చేసుకోవాలి, దాని తర్వాత ఇటువంటి ఫ్రూట్ ఐటమ్ అన్నమాట. ఒక్కొక్క ఫ్రూట్ తయారు చేస్తూ ఉంటారు. చూసారు కదా, సీతాఫలాలు, ఇది మ్యాంగో. సీతాఫలాల టైప్లో కోవా అన్నమాట, ఇది మ్యాంగో టైప్లో కోవా. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. తయారు చేసే విధానం కూడా ఉంది, ఒకసారి చూడొచ్చు. అది కూడా యాక్చువల్గా కోవా తయారు చేయాలంటే ఫస్ట్ పాలు మరగబెట్టి చాలాసేపు మరగబెట్టిన తర్వాత కోవా తయారవుతుంది లాస్ట్కి. ఈ లాస్ట్ మిగిలిన దాన్ని మనం చాలా ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు కోవాతోటి. చాలా మంది పాలకోవా అంటారు, అలాగే కోవా కజ్జికాయ అంటారు, చాలా ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ తయారు చేయాలంటే పాలు మరగబెట్టి కోవా తయారు చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఊక పొయ్యి మీద చాలా పాలు, అంటే 4 గిన్నెలు తీసుకుని ఇలా మరగబెట్టగా మనకి తయారవుతుంటాయి. పడిన తర్వాతే కోవా తయారు చేస్తారు. వీళ్ళు ఏ విధంగా పాలు మరగబెడుతున్నారో ఒకసారి చూడొచ్చు. లాస్ట్లో గిన్నెలో తీసుకున్న తర్వాత కోవా ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ముద్దలుగా తీసుకుని స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. ఇవి చెకోడీలు అండి.
భలే ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఈవినింగ్ అప్పుడు టీవీ దగ్గర కూర్చుని చెగోడీలు హాట్ తింటూ ఉంటారు. అలాంటి వారికి ఒకసారి ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మన ఇంట్లో ఎలా తయారు చేస్తారు లేడీస్ అదే విధంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ చెగోడీలు తయారు చేసే విధానం కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. అండి ఇక్కడ కజ్జికాయ స్వీట్తో పాటుగా చాలా రకాల స్వీట్ హాట్ కూడా తయారు చేస్తూ ఉంటారు. హాట్ తయారవుతుంది, కారపూస అంటారు, జంతికలు అంటారు. ఇవి చూస్తేనే తినేయాలనిపిస్తుంది. భలే ఉన్నాయన్నమాట. అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. ఇవి కిలో ఎంత అండి? హాట్ వచ్చి కిలో 240 రూపీస్ అంటండి. చూడగానే భలే ఉన్నాయన్నమాట. ఇవి కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. హాట్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకైతే వినాయక స్వీట్స్ అండ్ బేకరీ తరఫున పెనుగొండ కజ్జికాయ ఇస్తున్నారు. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ టేస్ట్ చూపిద్దాం. ఫస్ట్ టైం వచ్చానమాట ఈ షాప్కి. ఇది రియల్గా చాలా బాగా నచ్చింది. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అందరికీ టేస్ట్ చూపిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.